రైతులందరూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు 20,000 రూపాయలు 14,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కలిపి 20,000 చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఎన్నికల్లో 20,000 రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే 20,000 రూపాయల ఆర్థిక సాయం వస్తుందని ఆనందించారు అధ్యక్ష. ఈరోజు చూస్తే ఇచ్చిన హామీ ప్రకారం ఎంత అమౌంట్ అవుతుంది? ఈరోజు బడ్జెట్లో మన గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టినది 1000 కోట్లు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నారు. అసలు సీజన్ దాటిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా రబీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు ఈ సంవత్సరంలో రైతులకు పూర్తిగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చెల్లిస్తారా లేదా? ఎంత అమౌంట్ అవుతుంది? లబ్ధిదారుల సంఖ్య కూడా గత ప్రభుత్వంలో 52 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం అయింది అధ్యక్ష. అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష, రైతులకు ఈ విధంగా వాళ్ళు చెప్పడం కాకుండా ఇన్సూరెన్స్ కింద ప్రతి ఎకరాకు దాదాపు 500 నుంచి 600 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. గతంలో ఉచితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అధ్యక్ష రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టడం వల్ల దాదాపు ఎకరాకు 500, 600 అంటే ఒక్కొక్క రైతు మీద ఎకరాన్ని బట్టి 5,000, 6,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఈరోజు చూస్తే రైతులకేమో ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 అంటున్నారు. ఇటు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఒక్కొక్క రైతు కొన్ని వేల రూపాయల డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా రైతులు మోసపోవడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో రైతులకు ఓట్ల కోసం చెప్పినట్టుంది తప్ప చిత్తశుద్ధితో రైతులకు ఇవ్వాలని చెప్పినట్టు కనపడట్లేదు అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరంలో పూర్తిగా రైతులందరికీ చెల్లిస్తారా లేదా, ఎప్పటిలోగా చెల్లిస్తారు? మంత్రి అధ్యక్ష, మేము ఏదైతే చెప్పామో అది అమలు చేస్తాం అధ్యక్ష. మీరు కూడా 2019వ సంవత్సరంలో 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో మీరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000, వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగుల్లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద 10,000, 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఇది వాస్తవం, మీరండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాలు అధ్యక్ష ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ కానీ, రైతులకు ఒక పరికరం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈరోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈరోజు బీమా ఎవరు కట్టారో తెలియటం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరూ